మెదక్ జిల్లా చేగుంట మండలం పరిధిలోని వడియారం ప్రభుత్వ పాఠశాలలో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులపై ప్రధాన ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం 10వ తరగతి విద్యార్థులకు తరగతి గదిలో ఉపాధ్యాయులుగా మారి బ్లాక్ బోర్డుపై గణితంపై పలు ప్రశ్నలు వేసి విద్యార్థులతో జవాబు రాబట్టారు. విద్యార్థులు పాఠశాలల్లో ఏకాగ్రతతో చదివి పాఠశాలలో 100% ఉత్తీర్ణత సాధించాలని విద్యార్థులను కోరారు. దాంతో సైకిల్ కొద్ది చేసుకుంటుంది పైన కంప్యూటర్ ల్యాబ్ సో ఇక్కడైతే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వచ్చింది. బట్ ఇప్పుడు సపోజ్ ఇక్కడ సి వచ్చి ఇక్కడ బి వచ్చింది, అప్పుడు మనకి సైన్ ఏ ప్లస్ సైన్ బి, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి దానికి సంబంధించింది. నెక్స్ట్ కాస్ థీటా అంటే tan థీటా హార్డ్ చెప్తాం చదువు. సో ఇప్పుడు మీరంతా కూడా చదువుతున్నారు. ఇవంతా ఎవరికి అనుకున్నారు? మీరే అనుకుంటున్నారా? మీరే అనుకుంటున్నారా? ఆల్రెడీ ఎవరో ఒకళ్ళు అంతా కూడా మ్యాథమెటిషియన్స్ సైంటిస్ట్ వాళ్ళంతా కనుక్కొని థియరీస్ మనకి ఇస్తే మనం ఖాళీ చదువుతున్నారు, అంతేనా? సో వాళ్ళు కూడా మనలాగిన భయాలు చేసుకొని చదువుకుంటే వాళ్ళు అంత మంచిగా కనుక్కుంటున్నారు. ఎదురుపటి లాంగ్వేజ్ ఏదని చెప్పాలి, ఎక్సెల్ ఇవన్నీ అభినేసి పెయింటింగ్ మనకి అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. దాంట్లో సో ఈరోజు మన చేగుంటల జిల్లా పరిషత్ స్కూల్కి రావడం జరిగింది. సో ఇది చాలా మంచిగా వడియారంలో జిల్లా పరిషత్ స్కూల్కి రావడం జరిగింది. సో దీంట్లో చాలా బాగున్నాయి ఫెసిలిటీస్ అంతా కూడా చూస్తే. సో ఆల్రెడీ సైగల్ ఫౌండేషన్ వాళ్ళు కూడా కాంట్రిబ్యూట్ చేసి చాలా మంచిగా వాళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది. సో దానివల్ల ఇక్కడ మేనేజ్మెంట్ కూడా చాలా మంచిగా మెయింటెనెన్స్ చేస్తూ ఉన్నారు. కిచెన్ షెడ్ చూడడం జరిగింది, మళ్ళీ డైనింగ్ హాల్ కూడా ఉంది, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంది, టాయిలెట్ ఫెసిలిటీస్ ఉన్నాయి, క్లాస్ రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి, కంప్యూటర్ హాల్ కూడా ఉంది. సో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మనం చూసినట్టయితే బయటి ప్రైవేట్ స్కూల్స్కి ఏమాత్రం తీసిపోకుండా చాలా మంచి ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు 10th క్లాస్ పిల్లలకు కూడా కంప్లీట్గా డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి, సో డిజిటల్ బోర్డ్స్ ఉన్నాయి, సో మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఈరోజు నేను విజిట్ చేసినప్పుడు 10th క్లాస్ స్టూడెంట్స్ వాళ్ళ కొన్ని చాప్టర్స్ అవి కూడా మ్యాథ్స్ ఫిజిక్స్లో కూడా అడిగి చూడడం జరిగింది. సో వాళ్ళు కూడా చాలా మంచిగా చెప్తా ఉన్నారు. ఇంకా కూడా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. సో ఈరోజు మనము డిస్ట్రిక్ట్లో ఉన్న టోటల్ అన్ని 10th క్లాస్ ఏవైతే హై స్కూల్ హెడ్ మాస్టర్స్ ఉన్నారో వాళ్ళందరితో కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో మన కలెక్టరేట్లో ఒక మీటింగ్ కూడా పెట్టడం జరుగుతూ ఉంది. సో ఆల్రెడీ వాళ్ళకి ఒక ఫార్మేట్ ఇవ్వడం జరిగింది అందరు హెడ్ మాస్టర్స్కి. సో వాళ్ళ స్కూల్లో ఎంతమంది అయితే మనకు 10th క్లాస్కి ఎన్రోల్మెంట్ అయి ఉన్నారో సో వాళ్ళలో ఎంతమందికి 10/10 వాళ్ళు తీసుకొని రాగలుగుతారు, ఎంతమందికి 9 అబోవ్ తీసుకొని రాగలుగుతారు, ఎంతమందికి 8 అబోవ్ తీసుకొని రాగలుగుతారు, ఒక 5 అబోవ్ ఎంతమందికి తీసుకొని రాగలుగుతారు, ఎంతమంది కంపల్సరీగా ఫెయిల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. సో అవన్నీ డీటెయిల్స్ కూడా మనం అందరి దగ్గర నుంచి కలెక్ట్ చేయడం జరిగింది. సో ఈరోజు మేము డిస్కషన్ అదే చేసుకోవాలి, ఎంతమంది అయితే మనకు కంపల్సరీగా ఫెయిల్ అయ్యే స్టూడెంట్స్ ఉన్నారో 1 సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 2 సబ్జెక్ట్స్లో ఎంతమంది ఉన్నారు, 3 సబ్జెక్ట్స్లో ఎంతమంది ఉన్నారు. సో అటువంటి అంతా కూడా సెగ్రిగేషన్ చేసి వాళ్ళకి ఆ సబ్జెక్ట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసే విధంగా కూడా మేము ఒక యాక్షన్ ప్లాన్ తీసుకున్నాము. సో ఆ యాక్షన్ ప్లాన్ ప్రకారంగా ఈ నెక్స్ట్ 2 months మనకి ఎగ్జామ్ అయ్యే లోపల ఆల్మోస్ట్ 1.5 month మనకి ఇంకా ఉంది. సో ఈ నెక్స్ట్ 1.5 to 2 months